సినిమాలు రాజకీయాలు బహుచిత్రమైనవి. వీటిని పెద్దలు మాత్రమే సూత్రీకరించగలరు. ఎంతో కాలంగా ఆయా రంగాలను సునిశితంగా పరిశీలించే వారికే ఆ రహస్యాలు తెలుస్తాయి. ఇక దిగ్గజ దర్శకుడు దాసరి కన్నుమూసి పరలోకాలకు వెళ్లారు. కాగా కొంతకాలం కిందట సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు స్వర్గీయ విప్లవ దర్శకుడు టి కృష్ణ జీవిత చరిత్రను వెండితెర అరుణకిరణం అనే పుస్తకం రాశారు. ఆ పుస్తక ఆవిష్కరణకు వచ్చిన దాసరి తాను ఓ పుస్తకం రాస్తున్నానని, దానిలో ఎన్నో వాస్తవాలుంటాయని, తామేదో గొప్పవారిగా చెప్పుకునే పలువురి నిజ జీవితాలు అందులో పొందుపరుస్తున్నానని తెలిపాడు. దానికి ఉదాహరణగా స్వర్గీయ ఎన్టీఆర్ను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది ఎవరు అంటే అందరూ ఎల్వి ప్రసాద్ అంటారని, ఇంకొంతకాలం పోతే వాస్తవాలు తెలియని తరం తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లోనే మొదలైందని అంటారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంటే దీని ప్రకారం ఎన్టీఆర్ను పరిచయం చేసింది ఎల్వి ప్రసాద్ కాదని మరెవరో ఉన్నారని అర్థమవుతోంది. గతంలో కూడా ఎంఎస్ రెడ్డి, నిర్మాత మురారీలు రాసిన పుస్తకాలను కొందరు బలవంతంగా అడ్డుకొని కొన్ని వాస్తవాలు బయటకు రాకుండా చేశారు. ఇక దాసరి తన 50 ఏళ్లకు పైగా సినీ జీవితంలో సావిత్రి, ఎస్వి రంగారావు, సీనియర్ ఎన్టీఆర్ నుంచి రాజబాబు, చిరంజీవి, చరణ్ వరకు ఎందరినో చూశాడు. ఇక ఆయన తాను రాస్తున్నది బయోపిక్ అని చెప్పలేదు. బయోపిక్ అయితే ఆయన లేకుండా బయటకు రావడం సమంజసం కాదు. కానీ దాసరి రాస్తుంది తెలుగు సినీ ప్రముఖుల వాస్తవ గాథలు. దాదాపు 3.5 ఏళ్ల నుంచి ఈ పుస్తకం రాస్తున్నానని దాసరి నాడు తెలిపారు. మరో 1.5 ఏళ్లలో పుస్తకం బయటకు తెస్తానన్నారు. ఆ పుస్తకం ఒరిజినల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎక్కడి వరకు వచ్చింది అర్థం కావడం లేదు. ఈ పుస్తకాన్ని దాసరి రాసినంత వరకైనా బయటకు తేవాల్సిన అవసరం ఉంది. దానిని చరిత్ర గర్భంలో కలిపేయకూడదు. కాబట్టి దాసరి దత్తపుత్రులైన మోహన్ బాబు, ప్రముఖ జర్నలిస్ట్ ప్రభులే ఈ విషయంలో చొరవ చూపాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.